హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి సమీపంలో వాహనంపై దూసుకొచ్చారు. అడ్డుకోబోయిన గన్మెన్ల చేతుల నుంచి వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించారు. దుండగుల బారి నుంచి తప్పించుకొని ఓయూ పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి పాల్పడ్డ వారు వివరాలు ఏమైనా తెలుసాయా? హైదరాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గణేష్ పైన గుర్తుపడిన వ్యక్తులు దాడికి యత్నించారు. మణికేశ్వర్ నగర్ లో పలహారం బండి ఊరేగింపు జరుగుతుంది. బోనాల జాతర సందర్భంగా ఊరేగింపుకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానికుల పిలుపు మేరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అక్కడికి చేరుకున్న క్రమంలోనే ఆ వాహనం వెళ్తుండగా ఒక్కసారిగా గుర్తులేని దుండగులు వచ్చి దాడికి పాల్పడ్డారు. వెంటనే ఈ దాడికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్ కి ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెళ్ళి ఈ దాడికి సంబంధించి దుండగులపై చర్యలు తీసుకోవాలనేది ఓయూపీఎస్ లో శ్రీ గణేష్ ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే కాన్వాయ్కి సంబంధించి మొత్తం 30 మంది యువకులు అడ్డు వచ్చి ఆ తర్వాత వెళ్తున్న క్రమంలో విభజించినట్టు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే కాన్వాయ్కి అడ్డు వచ్చిన యువకులకు సంబంధించి అసలు వచ్చిన యువకులు ఆకతాయిలా లేకుంటే కావాలనే ఎమ్మెల్యే శ్రీ గణేష్ పైన దాడికి యత్నించే ప్రయత్నం చేశారా అన్న కోణంలో ఒకవైపు ఓయూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడికి యత్నించే క్రమంలో ఎమ్మెల్యే గన్మెన్ కి సంబంధించి అతని వెపన్స్ కూడా యువకులు లాక్కపోయినట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే కారులో నుంచి ఎమ్మెల్యే శ్రీ గణేష్ అయితే బయటికి దిగలేదు. దీంతో ఓయూపీఎస్ కి సంబంధించి దగ్గరైన 200 మీటర్ల దూరం ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి శ్రీ గణేష్ బోనాల జాతరకు సంబంధించి వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన తెలుసుకున్న ఓయూపీఎస్ కి మంత్రి వాకటి శ్రీహరి కూడా చేరుకున్నారు. దాడి విషయాన్ని తెలుసుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో మాట్లాడి అలాగే పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఫోన్ మాట్లాడి దాడికి సంబంధించి సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చిన యువకులకు సంబంధించి ఆకతాయిలా లేకుంటే ఇంకెవరైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల ఎవరైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో తెలుసుకోవాలని పోలీసులు కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే దాడికి సంబంధించి ఓయూ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉండి సీసీ ఫోటోలతో పాటు స్థానికంగా ఉన్న యువకుల దాడి చేసి లేకపోతే మిగతా వేరే చోటు నుంచి వచ్చి దాడికి యత్నించారన్న కోణంలో ఓయూ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్వర్, రైట్, థ్యాంక్ యూ అమర్.